అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో త్రిబుల్ ఐటీ కొన్ని టాప్ త్రిబుల్ ఐటీల్లో సిఎస్సి బ్రాంచ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మన ఇండియాలో మనకున్న త్రిబుల్ ఐటీల్లో టాప్ మోస్ట్ త్రిబుల్ ఐటీలు త్రిబుల్ ఐటీ గ్వాలియర్ ఒకటి, త్రిబుల్ ఐటీ లక్నో అండ్ త్రిబుల్ ఐటీ జబల్పూర్. ఇవి లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ రావడానికి ఎంత పర్సెంటేజ్ వరకు వచ్చి ఎంత పర్సెంటేజ్ వరకు వచ్చింది, ఏ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిందనే విషయాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మనకి జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి మీకు పర్సెంటేజ్ అయితే అందరికీ వచ్చేసాయి. మీకు వచ్చిన పర్సెంటేజ్ మేరకు మీకు వచ్చే ర్యాంకు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ త్రిబుల్ ఐటీలో మీకు వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ త్రిబుల్ ఐటీలో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చాలామందికి ఇంట్రెస్ట్ కాబట్టి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయాలని కోరుకుంటుంది కాబట్టి, ఒకవేళ ఎన్ఐటీల్లో ఒకవేళ మిస్ అయితే టాప్ త్రిబుల్ ఐటీల్లో కూడా మనకు ఛాన్స్ ఉంది. అంటే ఈక్వల్ టు ఎన్ఐటీలు కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా త్రిబుల్ ఐటీ గ్వాలియర్కి సంబంధించి లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 99.5% వచ్చిన వాళ్ళకి 8404 ర్యాంక్ వచ్చింది. అంటే ఆ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అంటే అదర్ స్టేట్ వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి త్రిబుల్ ఐటీల్లో నేను ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి త్రిబుల్ ఐటీలు అన్నీ కూడా అదర్ స్టేట్కి సంబంధించినవే. మనము హోమ్ స్టేట్ కోటాలో ఇక్కడ మనం రాము కాబట్టి ఓన్లీ నేను అదర్ స్టేట్ కోటాలోని ఏ ర్యాంక్ వరకు కట్ అయింది అనే విషయాన్ని మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని మీరు చూస్తే త్రిబుల్ ఐటీ గ్వాలియర్ 8044 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. త్రిబుల్ ఐటీ లక్నో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ బ్రాంచ్, దీనికి సంబంధించి 9384 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే త్రిబుల్ ఐటీ లక్నోలో సిఎస్సి సపరేట్ బ్రాంచ్, సిఎస్సి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సపరేట్ బ్రాంచ్ అండ్ సిఎస్సి అండ్ బిజినెస్ ఇదొక సపరేట్ బ్రాంచ్. ఈ 3 బ్రాంచ్లు కూడా టాప్ మోస్ట్ బ్రాంచ్లు. మనం ఈక్వల్ టు అన్నీ కూడా సిఎస్సి కింద మనం భావించవచ్చు. చూడండి, ఇవి సిఎస్సి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అయితే 9384 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఓన్లీ సిఎస్సి అనుకుంటే 9824 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అండ్ సిఎస్ అండ్ బిజినెస్కి సంబంధించి 11380 ర్యాంక్ వరకు కూడా వస్తే సీట్ వచ్చింది అదర్ స్టేట్ కోటాలో. అలాగే జబల్పూర్ త్రిబుల్ ఐటీ జబల్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ రావాలంటే 14757 ర్యాంక్ వరకు వస్తే ఇక్కడ మనకి సీట్ వచ్చింది. ఇది నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనందరికీ ఇంట్రెస్ట్ కాబట్టి ఎన్ఐటీల్లో మిస్ అయితే, ఇంకా లీస్ట్ ఎన్ఐటీల్లో మీకు ఎక్కడైనా ఇంతకంటే కొంచెం పెద్ద ర్యాంక్ అయినా రావచ్చు, కానీ మంచి త్రిబుల్ ఐటీల్లో కూడా మనకు ఉన్నాయి కాబట్టి, మంచి త్రిబుల్ ఐటీల్లో కూడా సిఎస్సి వస్తే జాయిన్ అవ్వచ్చు. కాబట్టి లాస్ట్ టైం ఈ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది కాబట్టి మీకు వచ్చే ర్యాంక్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫిట్ అవుతామా లేదా అనేది మీరు చూసుకుంటారని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి సిఎస్సి బ్రాంచ్ లాస్ట్ ఇయర్ ఎంతవరకు వచ్చి కట్ అయిందనే విషయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.